సిఆర్ గడికి ఫలుదా ఇప్పించలేదని మా మీద అలిగి ఫలుదా షాప్ లో పనిచేసి మరీ కొనుక్కొని తిన్నాడు. ఓనర్ ఏమో పోనీలే పని చేస్తాడేమో అని పనిలో పెట్టుకుంటే వీడేమో అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తినేస్తున్నాడు. ఇంకా మ్యాటర్ ఏంటంటే మేమందరం కలిసి మంగళగిరిలో ఉన్న మన ఆటగాడి ఫలుదా దగ్గరికి అయితే వచ్చేసాం. వాడు రాగానే మా కోసం 2 స్పెషల్ ఫలుదా అయితే చేశాడు, కానీ సిఆర్ కోసం అయితే ఏం చేయలేదు. మేము వాడికి ఆశ పెడుతూ తిన్నామని మా మీద అలిగి వెళ్ళిపోయాడు. ఆటగాడి దగ్గరికి వెళ్ళి ఏరా నా కోసం కూడా ఒక స్పెషల్ ఫలుదా చేయరా అని చెప్పని అడుగుతున్నాడు. వాడేమో నేను ఇందాక చేస్తానన్నప్పుడు వద్దని మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నామని నేను అసలు చేయను అన్నాడు. ఇంకా ఆటగాడి చివరికి సరే అని చెప్పాను, నేను నీ కోసం ఒక ఫలుదా చేసి పెడతాను, కానీ నేను బయటికి వెళ్ళి వచ్చేలో ఇక్కడ మొత్తం నీట్ గా క్లీన్ చేయని చెప్పాడు. ఆటగాడు ఇలా వెళ్ళిపోగానే సిఆర్ గడు పప్పాల కోసం వేట మొదలు పెట్టాడు. ఇంక ఇదే మంచి టైం అనుకుని అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని మింగేస్తున్నాడు. ఇంక ఇలా కాదులేని చెప్పని మిల్క్ బాయ్ దగ్గరికి వెళ్ళి వాడు అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తినేస్తున్నాడు అని చెప్తే నాకు కూడా కొద్దిగా తీసుకురారా అని చెప్తున్నాడు. సరిపోయారు ఇద్దరును. ఇంక ఈలోగానే ఆటగాడు వచ్చేసాడు. వాడి దగ్గరికి వెళ్ళి మ్యాటర్ మొత్తం చెప్పేసి సిఆర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడిగితే ఐటమ్స్ అన్ని కళ్ళ ముందుండేసరికి ఆపుకోలేక అన్ని కొద్దిగా టేస్ట్ చేసా అని చెప్తున్నాడు. ఇంక ఇలా అయితే అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఖాళీ చేస్తాడేమో అని వాడికి కూడా ఒక ఫలుదా చేశాడు. నిజంగా ఫలుదా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా మన ఆటగాడి ఫలుదా ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం మంగళగిరి బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్ లో కొంచెం ముందున శారదం బిర్యానీ పాయింట్ ముందే ఉంటుంది మన ఆటగాడి రాయల్ ఫలుదా. వీలైతే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. మన ఆటగాడితో పాటు అప్పుడప్పుడు మేము కూడా అక్కడే ఉంటాం. అలాగే కొంచెం వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.